నీలిమకి పెళ్ళైంది 4వ భాగం. 3వ భాగంలో నీలిమ కాపురం సజావుగా సాగుతూ ఉంటుంది. కానీ ఇంతలో ఒక బిత్తరపోయే వార్త తెలుసుకుంటుంది. తన భర్తకు ఆల్రెడీ పెళ్ళైందని, పిల్లలున్నారని తెలుసుకున్న నీలిమ నిర్ఘాంతపోతుంది. ఆఫీసుకు సెలవు పెట్టి ఇంట్లో ఉంటుంది. ఎండీకి ఆ విషయం తెలిసి వాసు ఉద్యోగం తీసేస్తాడు. వాసు ఖిన్నుడవుతాడు. కథ కొనసాగుతుంది. నీలిమ ఇంటికి వెళ్ళాడు ఆనందరావు. బాస్ ఆదేశం మేరకు. నీలిమ నిండు కుండలా ఉంది. ఆనందరావుకి విషయం చెప్పి ఏడవలేదు, వాసుని తిట్టలేదు. కానీ ఆనందరావే అదంతా తనకెలా తెలిసిందో చెప్పి అతని కసితీరా వాసుని తిట్టాడు. తర్వాత ఆ ఉదయం జరిగిందంతా చెప్తుంటే, అయితే అందరికీ తెలిసిపోయిందన్నమాట అంది నీలిమ బిడియంగా. తెలిసింది మరి. బాస్ వాడికి తగిన శాస్తి చేశాడు. వాడి ఉద్యోగం పీకేశారు అన్నాడు ఆనందరావు కసిగా. ఉద్యోగం పోయిందా? నమ్మలేనట్లు అడిగింది. తీసేశారు. అదనంగా మరో నెల జీతం ఇచ్చారు. డబ్బు అయిపోయేలోపు మరోటేదైనా చూసుకుంటాడులేండి. మీరు కాస్త త్వరగా తయారై ఆఫీస్కి రావాలి ఒకసారి అన్నాడు. ఇప్పుడా ఆఫీస్కా? అయిష్టంగా అంది. ఆ కాన్ఫిడెన్షియల్ లెటర్ సంగతి గుర్తొచ్చింది. బాస్ కారు ఇచ్చి పంపించారు. మీరొచ్చి ఆ లెటర్ ఆయనకిచ్చి వచ్చేద్దురు గాని ఇక రేపటి నుండి ఆఫీసుకు వస్తూ ఉండండి. ఆ వాసు మీకు ఇంకక్కడ కనిపించడు. మిగిలిన వారు కూడా మిమ్మల్ని ఆ విషయమై అడగకుండా నేను చూసుకుంటాను ఆనందరావు అన్నాడు. మళ్ళీ ఎవరైనా ఆ విషయం కదిపితే ఆమె చిన్నబుచ్చుకుంటుందని నీలిమ మాట్లాడకుండా లోపలికి వెళ్ళి తయారై వచ్చింది. ఈ మధ్యాహ్నమో సాయంకాలమో వాసే వచ్చి మీకు తన ఉద్యోగం సంగతి చెప్తాడేమోలేండి అన్న ఆనందరావు. నీలిమ మాట్లాడలేదు. ఇద్దరు వెళ్ళి కారులో కూర్చున్నారు. నీలిమని చూడగానే వచ్చావా అమ్మా, కూర్చో అన్నారు ఎండి. ఆదరంగా ఆయన ముఖం, కళ్ళు, గొంతు అన్నీ ఆర్ద్రంగా ఉన్నాయి. సార్, మీకంతా తెలిసింది కదూ తలుంచుకొని అంది ఆయనతో సంభాషణకి ఉపక్రమిస్తూ. తెలిసిందమ్మా. కొంతమందిలో నీతి నియమాల పట్ల గౌరవం తగ్గిపోవటం వల్లే ఇలాంటివి సంభవిస్తున్నాయి. చాలా కాలం క్రిందట మగవాడు పబ్లిక్గానే 2-3 వివాహాలు చేసుకొని వారందరితోనూ సుఖంగా సంసారం సాగించిన ఉదంతాలు మనకి తెలుసు. ఆ కాలంలో రాజులు, మహారాజులు ఉండేవారు. ఆ మహారాజులకి ఎంతోమంది భార్యలు ఉండేవారు. వారు అంతమంది భార్యలని కేవలం మోహవశం చేత చేసుకోకపోయినా, వారు ఇంకో రాజ్యాన్ని జయించినప్పుడో లేక మరో రాజు చేతిలో ఓడిపోయినప్పుడో ఆ సంధి షరతుల ప్రకారం ఆ రాజు కూతుర్నో చెల్లెలనో పెళ్లి చేసుకోవాల్సి వచ్చేది. అలా ఆ మహారాజుల అంతఃపురంలో దేవేరుల సంఖ్య పెరిగేది. బహుభార్యత్వం తప్పుగా పరిగణింపబడేది కాదు. సరే, మనల్ని పాలించే రాజులాగే అన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నప్పుడు మనం చేసుకోవటంలో మాత్రం అభ్యంతరం ఏముంటుంది అని సామాన్యులు కొంతమంది చేసుకునేవారు. ఇప్పుడు రాజరికాలు పోయాయి, మహారాజులు అంతరించారు, బహుభార్యత్వము అంతరించిపోయిందనే చెప్పాలి. కానీ ఈ వాసుదేవరావు లాంటి వారు కొంతమంది అక్కడ ఇక్కడ ఉంటున్నారు. కొంతమంది తమ మొదటి పెళ్లి సంగతి చెప్పేస్తే రెండవ పెళ్లి చేసుకుంటున్నారు ఆ అమ్మాయి అంగీకారంతో. కానీ కొంతమంది అది దాచి ఇలా చేస్తున్నారు. నీలాంటి అమ్మాయిలు మోసగించబడుతున్నారు. ఆయన గొంతు మృదువుగా, ఆర్ద్రంగా, సానుభూతిగా పలికింది. ప్రభుత్వ ఉద్యోగి ఇలాంటి పని చేస్తే వెంటనే అతని ఉద్యోగం పీకేస్తారు. నేను అదే చేశాను అన్నాడు. అదంతా అయిపోయిందని నేను విధి చేసుకున్నాను. కానీ మిమ్మల్ని ఒక సహాయం అడగాలని వచ్చాను అర్థింపుగా చూస్తూ అంది. చెప్పమ్మా. నేను ఇంక ఈ ఆఫీస్లో పని చేయలేను. నా అంతటా నేను మరో ఉద్యోగం చూసుకోగల శక్తి నాకు లేదు. మీ ఇన్ఫ్లుయెన్స్తో మీరు నాకు మరో ఉద్యోగం చూపించాలి. ఇదేం కోరికమ్మా? సీతారామయ్య గారు వెళ్ళిపోగానే ఆ పోస్ట్కి నిన్ను ప్రమోట్ చెయ్యాలని నేను అనుకుంటుంటే ఆ వార్త కూడా నా దాకా వచ్చింది. కానీ నాకు ఆ ప్రమోషన్ అక్కర్లేదు. ఎంత చిన్నదైనా సరే మరో ఉద్యోగం మరో చోట చూపించండి అర్థింపుగా అడిగింది. ఎందుకమ్మా? అధికార హోదా మర్చిపోయి లాలనగా అడిగాడు. నేను ఈ ఆఫీస్లో కూర్చోలేను, పని చేయలేను. నా మనస్సు ఎదురు తిరుగుతుంటే సక్రమంగా పనిచేయలేని నేను ఇక్కడ ఉద్యోగానికి పనికిరాను. ఆషామాషీగా పనిచేసి జీతం తీసుకోవటం నాకు ఇష్టముండదు. తన నిర్ణయం మారదని చెప్పేసింది. సరేనమ్మా, కానీ నీకు మరో ఉద్యోగం దొరికేదాకా మాత్రం ఇక్కడికి రావటం మానకు. సీతారామయ్య గారు వెళ్ళిపోగానే మాత్రం నువ్వు ఆయన ఛార్జీ తీసుకోవాలి. నీలిమ ఏదో అనబోయింది. ఇంకేం చెప్పకు. ఈలోగానే నీకు మరోటి దొరికితే బాధే లేదు. లేకపోతే మాత్రం ఆ సీటుకి అర్హత ఉన్న నిన్ను కాదని మరొకరికి ఇవ్వలేను.
నువ్వు వెళ్ళిపోయాక అది వేరే సంగతి అనుకో, నువ్వు నా మాట వినాలి అన్నాడు. నీలిమ ఇంకేమీ అనలేదు. ఆ ఉత్తరం తెచ్చి నాకివ్వు, తర్వాత ఇంకా పనిలో చేరిపోతేనే బాగుంటుంది. ఇంటి దగ్గర ఒక్కదానివి ఉండే బదులు పనిలో మునిగిపోతే నీకు కాస్త చేంజ్గా ఉంటుంది అన్నాడు. ఇంకా 2 రోజుల తర్వాత వచ్చే బదులు ఇవాల్టి నుండే చేరిపోతే సరిపోతుందనుకుంది నీలిమ. కానీ పని చేస్తున్నంతసేపు ఆయన ఇవాళ ఇంటికొస్తారా? ఉద్యోగం పోయిందని బాధపడతారా? లేకపోతే నా వల్లే ఇదంతా అయిందని కోపగించుకుంటారా అని ఆలోచిస్తూనే ఉంది. అతనికి ఆఫీస్లో అయిన పరాభవం, శాస్తి, వీటితో ఆమెలో కొంచెం కోపం తగ్గినట్లయింది. ఆఫీస్లో కొంతమందికి అయ్యో పాపం నీలిమ అనిపించినా, కొంతమందికి మాత్రం ఆమెను ఎలాగైనా పలకరించి ఆమె ఎదురుగా వాసుని తిట్టటమో లేకపోతే ఆమె తొందరపాటుని మందలించటమో చెయ్యాలని ఉంది. కానీ ఆనందరావు గట్టిగా చెప్పటం వల్ల ఇక వాటికి ఏమీ అడగకుండా ఊరుకున్నారు. కానీ ఎప్పటికైనా అవకాశం రాకపోతుందా అన్న తహతహ మాత్రం వాళ్ళని వదల్లేదు. సీతమ్మ వాళ్ళంతా తిరిగొచ్చారు. ఆవిడ పెద్ద కొడుకు కులాసాగానే ఉన్నాడు. శివరావు మొదట 1 రోజులే సెలవు పెట్టాడు. కానీ మరికొన్ని రోజులుండమని అన్న, వదిన, పిల్లలు అంతా బలవంతం చేయటం వల్ల అక్కడి నుంచే ఆఫీస్కి ఉత్తరం రాసి సెలవు బోడిగించుకున్నాడు. అతనికి ఎలాగూ బోలెడు సెలవు మిగిలుంది. అందులో కొంత ఇలాంటి సమయంలో వినియోగించుకుంటే అందరికీ తృప్తిగా ఉంటుంది అనిపించింది. సరే, వాళ్ళు రైలు దిగి ఇంటికి వచ్చేసరికి 9 గంటలు దాటిపోయింది. వర్ధని వాటాకి, నీలిమ వాటాకి కూడా తాళాలు వేసున్నాయి. అవును, మరి దగ్గర దగ్గర 10 కావస్తుంది. అందరూ ఆఫీసులకు వెళ్ళిపోతారనుకుంది సీతమ్మ. వాసు, అన్నయ్య గారు కూడా ఇక్కడికే వచ్చేస్తుంటారు. ఇంతవరకు ఒంటరిగా ఉండే నీలిమ వదినకు కూడా కావలసినంత సందడి, కాలక్షేపం ఉంటాయి అంది సత్యవతి సంతోషంగా. నీలిమ తమ పెళ్ళయిందని, హనీమూన్కి వెళ్తున్నామని రాసిన దగ్గర నుండి ఎప్పుడెప్పుడు వాళ్ళని చూద్దామా అని ఉంది సత్యవతికి. సత్యవతి, నీలిమ, వర్ధని అంతా ఇంచుమించు సమవయస్కులే. వర్ధన్ ఇంట్లో ఉన్న కాసేపటిలో చాలా భాగం సత్యవతితోనే ఉంటుంది. తన ఆఫీసు విషయాలు చెప్తుంది. తను చదివిన పుస్తకాల గురించి, చూసిన సినిమాల గురించి వ్యాఖ్యానిస్తూ ఉంటుంది. నీలిమకి అంత చనువు ఉండకపోయినా మంచి స్నేహితురాలనుకుంటుంది సత్యవతి ఎప్పుడు. సాయంకాలం 6 గంటల వేళ గేటు తెరుచుకొని లోపలికొచ్చిన నీలిమకి వాకిట్లోనే ఎదురైంది సీతమ్మ. ఆ సమయంలో వాళ్ళకి నీళ్లొస్తాయి. వాడకానికి ట్యాంకు నింపినా, తాగటానికి, వంటకి కింద పట్టుకొని పైకి తీసుకువెళ్ళాలి. నీలిమని చూడగానే బకెట్ అక్కడే పెట్టి సీతమ్మ ఆప్యాయంగా 2 చేతులతోనూ ఆమెను చుట్టేసి, ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేనమ్మాయ్ అంది. ఆవిడ మాటల్లో ఆనందం పొంగులు వారిపోతోంది. నీలిమ కళ్ళు 2 నిండిపోయాయి. నోట మాట పెగలలేదు. ఏమ్మా అలా ఉన్నావు అంది ఆప్యాయంగా నీలిమని అక్కున చేర్చుకొని కళ్ళొత్తుతూ. చిన్నపోయిన నీలిమ ముఖం చూడగానే ఆమెకేదో అనుమానం వచ్చింది. పినిగారు, నేను మోసపోయాను. ఇంకా దుఃఖం ఆపుకోలేక ఆవిడ గుండెల్లో తలదాచుకుని బావురు మంది నీలిమ. సీతమ్మనెత్తిన పిడుగు పడ్డట్లయింది. వాసు తాము అనుకున్నంత మంచివాడు కాదా? దుర్వ్యసనాలు ఏమైనా ఉన్నాయా అని హడలిపోతూ, అసలేం జరిగింది తల్లి అని అడిగింది అనునయంగా. నీలిమ అంతా చెప్పేసింది. అవురా, ఎంత మోసం చేశాడు, ఎంత బాగా నాటకమాడి మనల్నందరినీ నమ్మించాడు. నా ఇంత జీవితానుభవం ఎందుకు పనికిరాకుండా పోయింది అని బుగ్గలు నొక్కుకుంది. ఇంతలో సత్యవతి వచ్చి చేరింది. వాళ్ళిద్దరి ముఖం చూడగానే సత్యవతికి నీలిమ సంతోషంగా లేదు అన్న విషయం అర్థమైంది. కోడలు అడగకుండానే సీతమ్మ విషయమంతా వివరించింది. వింటున్న సత్యవతికి దిగ్భ్రాంతితో చాలాసేపు నోట మాట రాలేదు. మౌనంగా నీలిమ భుజం నిమృతూ ఉండిపోయింది. అలా మౌనంగానే తన సానుభూతిని, అభిమానాన్ని వ్యక్తం చెయ్యాలని ఆమె తాపత్రయం. ఎప్పటెప్పటివో విషయాలు ఆమె మనసులో మెదిలాయి. పైకి చెప్పటం మొదలుపెట్టింది. మాకు తెలిసిన వాళ్ళమ్మాయికి ఇలాగే అయింది. ఆ పెళ్ళికొడుక్కి అమెరికాలో ఉద్యోగమని 1 నెల సెలవు మీద వచ్చినతను ఏదైనా మంచి సంబంధం వస్తే ఏకంగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడని తెలిసింది వీళ్ళకి. సరే, పెద్దలు అతనితో ఒకరు సంప్రదించుకున్నారు. అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. సంబంధం నిశ్చయమైంది. 10 రోజుల్లోనే పెళ్లి ముహూర్తం కూడా కుదిరింది. 1,00,000 రూపాయల కట్నం ఇచ్చి మరో 2 లక్షలు ఖర్చు పెట్టి ఘనంగా పెళ్లి చెయ్యాలని అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఆడపెళ్లివారు. ఈలోగా అనుకోకుండా అమెరికా నుండి వచ్చిన మరో పెద్ద మనిషి ఆ కన్యాదాతకి పరిచయం అవటం, అతని ద్వారా ఆ పెళ్లి కొడుక్కి అదివరకే ఒక అమెరికన్ దొరసానితో పెళ్ళైపోయిందనే విషయం వెల్లడవటం జరిగాయి. ఇంకేముంది, ఈయన కారాలు మిరియాలు నూరుతూ ఆ మగపెళ్లి వారింటి మీద పడ్డాడు. మొదట ఆ పెళ్ళికొడుకు తల్లి, తండ్రి అంతా కూడా అది అబద్ధమని బుకాయించబోయారు. కానీ ఈయన
ఆగ్రహావేశాలు చూసి భయపడి, ఈ మధ్యే మాకు అలాంటి అనుమానం వచ్చింది, అది నిజం కాదనుకున్నామంటూ నసిగేశారట తల్లి తండ్రి. అనుమానం రావటం కాదు, ఏం కాదు, అది నిజమని వారికి తెలుసు. ఈ పిల్ల బతుకు ఏమైతేనేం, ₹1,00,000 కట్నం వస్తుంది కదా అని వీళ్ళనుకున్నారు. అమెరికా దొరసానితో సంసారం చేస్తూ ఈ పెళ్ళాం చేత ఇంటి చాకిరీ అంతా చేయించుకోవచ్చునని ఆ అబ్బాయి ఆశపడ్డాడు అంది సత్యవతి. ఔరా అని బుగ్గలు నొక్కుంది సీతమ్మ. చూడండి అన్యాయం అంది నీలిమ. అంతవరకు ఊపిరి పీల్చుకోవటం కూడా మర్చిపోయినట్లు నిలబడిపోయిన వాళ్ళిద్దరూ అప్పటికి పెదవి విప్పగలిగారు. ఏమిటోనమ్మా, నువ్వైతే స్వతంత్రించి నీ పెళ్లి నువ్వే కుదుర్చుకున్నావు కనుక ఇలాంటి పొరపాటు జరిగిందనుకోవచ్చు. కానీ పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళలో కూడా ఇలాంటి ఘోరాలు అన్యాయాలు జరగటం ఎంత దౌర్భాగ్యం. ఈ ప్రపంచం ఎటువైపుకి పోతుందో నాకు అర్థం కావటం లేదు అంది సీతమ్మ నిట్టూరుస్తూ. మీకోసారి చెప్పాననుకుంటాను అత్తయ్య, అప్పుడెప్పుడో పేపర్లో చదివాను ఒక వార్త. ఒక ఊరిలో ఒకరింటి పెళ్లి ముచ్చట. తెల్లవారితే పెళ్లి అనగా ముందు రోజు సాయంకాలమే మగపెళ్లివారు వచ్చి విడిదిలో దిగారట. ఆ రాత్రి వచ్చిందట ఒక ఆమె ఏడుస్తూ. ఆమె 5-6 నెలల గర్భవతట. ఈ పెళ్లి కొడుకు తనని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడని, తన కడుపులో ఉన్న బిడ్డకి వీడే తండ్రి అని చెప్తూ ఒకటే ఏడుపట. ఈ పిల్ల ఎవరో నాకు అసలేం తెలియదు అన్నాడట ఆ పెళ్లి కొడుకు. చాలాసేపు గొడవ జరిగింది. చివరికి ఆ పెళ్లి కూతురు తెగించి చెప్పిందట, అదేదో తేలిందాకా తానా పెళ్లి చేసుకోనని. అలా పెళ్లి ఆగిపోయింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు మరి అంది సత్యవతి. పెళ్లి కాక ముందు తెలిసింది కనుక ఆ అమ్మాయి అలా చేయగలిగింది. నాకంత అదృష్టం కూడా లేదు. అంతా ముగిసిపోయాక అసలు విషయం తెలిసింది. తాళి కట్టే ముందు ఆ చివరి నిమిషంలో తెలిసినా నేను పీటల మీద నుండి లేచిపోయేదాన్ని అని నీలిమ చెప్తుంటే శివరావు వచ్చాడు ఆఫీస్ నుండి. అక్కడందరి ముఖాలు అదోలా ఉండటం గమనించాడు. పీటల మీద నుండి లేచిపోవటం ఏమిటి అని అడిగాడు. సీతమ్మ అంతా వివరించి చెప్తుంటే, స్కౌండ్రల్ ఎంత నాటకం ఆడాడు అన్నాడు పళ్ళు కొరుకుతూ. అతని కళ్ళు ముఖం ఎర్రబడిపోయాయి. వారందరికీ ఆ క్షణంలో వాసు మీద విపరీతమైన ఆగ్రహం ఏవగింపు కలిగాయి. అతను కనిపిస్తే చెప్పు తీసుకుని కొట్టాలన్నంత కసిగా ఉంది. మరైతే ఆ ఇంట్లో కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు ఉంటున్నాడా అని అడిగింది సీతమ్మ. ఆవిడకంతా అయోమయంగా ఉంది. అలా అడగటం ఆమెకెంతో సిగ్గుగా కూడా ఉంది. అవాళ నాకు విషయం తెలియగానే ఆపుకోలేనంత కోపం వచ్చింది. తక్షణం బయటికి పొమ్మన్నాను. అప్పుడు వెళ్ళిపోయి 2 రోజుల తర్వాత వచ్చి ఓ అరగంట కూర్చుని వెళ్ళారు. ఆ తర్వాత ఆఫీస్లో తెలియటం, ఆయన ఉద్యోగం పీకేయటం జరిగాయి అని నీలిమ చెప్తుంటే, అయ్యో ఉద్యోగం పోయిందా అంది సీతమ్మ జాలిగా. నీకు తెలియదమ్మా, అలాంటి వాడికి అలాంటి శిక్ష పడాలి అన్నాడు శివరావు కసిగా. అవునత్తయ్యా అంది సత్యవతి. ఇది జరిగి దాదాపు 15 రోజులవుతుంది. అప్పటి నుండి ఆయన మళ్ళీ నా కంటికి కనిపించలేదు. అసలు ఈ ఊళ్ళో ఉన్నారో లేకపోతే ఉద్యోగం లేని దానికి ఇక్కడెందుకని మరెక్కడికైనా వెళ్ళిపోయారో తెలియటం లేదు అంది నీలిమ. ఆమె కళ్ళల్లో భయం ఆదుర్ద స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి వాళ్ళు ఎంతకైనా తగుదురు. అతను ఇక్కడి నుంచి మకాం ఎత్తేసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నాడు శివరావు కోపంగా. సత్యవతి నీలిమ ముఖం వంక చూస్తూ ఉండిపోయింది. రాకెక్కడికి పోతాడులే, వస్తాడు అంది సీతమ్మ నీలిమకి ధైర్యం చెప్తున్నట్లు. కాసేపటి క్రితం వారందరికీ వాసు పట్ల కలిగిన కోపము అసహ్యము మెల్లిగా కరిగిపోతూ ఆ స్థానంలో ఒకలాంటి భయం చోటు చేసుకుంది. దుష్టుడో దుర్మార్గుడో తాళి కట్టినవాడు కనిపిస్తే అదే 10,000 అనిపించింది. మరేం భయపడకమ్మా, మరో సంసారం ఉండనే ఉందిగా, అక్కడ ఉండి ఉంటాడు. ఉద్యోగం పోగానే నీ మీద కోపం వచ్చి ఉంటుంది. అది కాస్త తీరేదాకా రాడేమో అంది సీతమ్మ ఓదార్పుగా. ఆ ఇల్లు ఎక్కడో కనుక్కొని ఓసారి అక్కడికి వెళ్ళి ఆ వాసు ఊళ్ళో ఉన్నాడో పరారీ అయిపోయాడో తెలుసుకుంటే బాగుంటుందేమో అనిపించింది ఆవిడకొకసారి. అలా చేస్తే నీలిమ మరీ లోకువైపోతుందేమో, మరికొన్నాళ్ళు ఆగి చూస్తేనే బాగుంటుందని మరొకసారి అనుకుంది. కానీ అవేవీ పైకనలేదు. నీలిమ మనస్సులో ఒకనాటి ఆనందరావు సలహా, తన సమాధానం మెదిలాయి. ఇలాంటి వంచకుడితో మీరు జీవితమంతా కలిసి బ్రతకాలనే రూలేం లేదు. మీకు ఇష్టం లేకపోతే మహారాజులా విడిపోవచ్చు. ఆ ఏర్పాట్లన్నీ నేను చూస్తాను అన్నాడతను. అలా ఏమనుకోవటం లేదు అనేసింది తను. అప్పుడు అంతటితో ఆ ప్రసంగం ఆగిపోయింది. అదే భయం ఇప్పుడు అతను కనిపిస్తే చాలు అన్నట్లు చేస్తోంది. బెంగ పెట్టుకోకమ్మా, ఏం జరుగుతుందో చూద్దాం అంది సీతమ్మ నీలిమ తల నిమురుతూ. శివరావు ఏ సలహా చెప్పలేక లోపలే కుతకుతా ఉడికిపోతున్నాడు. సత్యవతికి ఎంత జాలి సానుభూతి ఉన్నా ఆ విషయమై నీలిమతో మాట్లాడే ధైర్యం చనువు లేక మౌనంగా ఉండిపోయింది.
ఒకవేళ ఆయన మీకు ఎక్కడైనా కనిపిస్తే ఇంటికి రమ్మని చెప్పండి అన్నయ్య అని శివరావుకి చెప్పాలని అనిపించినా ఆ మాట పైకి చెప్పలేదు నీలిమ. ఆమెకెంతో ఉడుకుమొత్తనంగా ఉంది. ఒకప్పుడు వాళ్ళందరి ముందు హిమగిరి శిఖరం మీద కూర్చున్నట్టున్న తను ఇప్పుడు వారి పాదాల ముందు పడి ఉన్న గులకరాయిలా అనిపించింది. ఆ మర్నాడు సాయంకాలం ఆఫీస్ అవగానే నీలిమ బస్టాప్కి వచ్చింది. అక్కడ జనం ఎవరూ లేరు. అయితే ఇప్పుడిప్పుడే బస్సు రాదేమో అనుకుని రిక్షా ఏదైనా కనిపిస్తుందేమోనని అటూ ఇటూ చూసింది. కాస్త దూరంగా నిలబడి ఉన్న వ్యక్తిని చూసి ఒకసారి తెల్లబోయింది. మనిషి నీరసంగా ఉన్నాడు. ముఖం పీక్కుపోయింది. కళ్ళు గుంతలు పడి ఉన్నాయి. గడ్డం కొద్దిగా మాసి ఉంది. ఇతను ఆయన ఎందుకు అవుతారు అనుకుంటూ ఇంకా అనుమానం తీరక 4 అడుగులు ముందుకు వేసింది. ఆమె అనుమానం తీరిపోయింది. అయ్యో ఆయనే అలా అయిపోయారేమిటి అనుకుని గబగబా ముందుకు నడిచింది. ఆమె కోసమే అక్కడికి వచ్చినట్లు అతను అలాగే నిలబడి ఉన్నాడు. కానీ ఆమెకి దూరంగా వెళ్ళిపోలేదు. నీలిమకి అతన్ని ఎలా పలకరించాలో తెలియలేదు. జాలి, సానుభూతి, ఒకలాంటి రిలీఫ్ అన్నీ ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇక్కడున్నారేమిటి అని అడిగింది దగ్గరికి వెళ్ళగానే. నేను చచ్చిపోయి ఏ నరకంలోనూ ఉంటాననుకున్నావా? నన్ను ఇక్కడ చూడగానే ఆశ్చర్యపోయావా అన్నాడతను కటువుగా. ఆ కోపంలో బాధ కూడా ఉందనిపించింది నీలిమకి. ఎందుకలా మాట్లాడతారు అంది. మరేం చేయమంటావు? ఈ బ్రతికే కంటే చావే నయమని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ నేను చావటానికి కూడా వీల్లేదు. నీకైతే మంచి ఉద్యోగం ఉంది, చదువు ఉంది. మరి దేవకికి ఆ రెండూ లేవు. పైగా 3 పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత కూడా ఉంది అన్నాడతను రోషంగా. ఇలా అవుతుందని నేను అనుకోలేదు. అరే అందరూ ఇటే చూస్తున్నారు, ఇక్కడ కాదు, మనం అలా పార్కులోకి వెళ్ళి కూర్చుందాం అంది. ఇద్దరు ఎదురుగా ఉన్న పార్కులో కూర్చున్నారు. నేను మన ఎండి గారిని అడుగుతాను, ఆయన చాలా మంచి ఆయన, మీకు మళ్ళీ ఉద్యోగం రావచ్చు అంది. ఆమె మనసు నిండా అతని కుటుంబం పట్ల జాలి, సానుభూతి తిష్టవేసుకున్నాయి. నీకెంత గర్వం! నీ దయాధర్మాల మీద బ్రతికి సిగ్గుమాలిన వాడుగా కనిపిస్తున్నానని నీకు కస్సుమన్నాడతను. మనిషి కనిపించిన దగ్గర నుండి అతను తన మీద ఒక్కలా కసుబు సొరటం ఇప్పటికీ గుర్తించింది నీలిమ. ఇదేం చిత్రం! అందరినీ మోసం చేసింది ఈయన, అబద్ధాలాడింది ఈయన, తప్పైపోయింది క్షమించు అని నా ఎదురుగా తలొంచుకుని నిలబడాల్సింది ఈయన. అలాంటిది నా వల్లేదో పొరపాటు జరిగిపోయినట్లు దబాయిస్తున్నారు. నేను సంజాయిషి ఇచ్చుకుంటున్నట్లు బేలగా మాట్లాడుతున్నారు అనుకుంది. ఆమెకి విసుగు, చిరాకు వచ్చాయి. ఆ మార్పు ఆమె ముఖంలోనే కనిపెట్టాడతను. సారీ నీలిమ, భరించలేనంత చిరాకు వచ్చేసింది. నా బ్రతుకు నలుగురిలో ఎంత అల్లరైందో నీకు తెలిసే ఉంటుంది. అఫ్కోర్స్ ఇది ఇలా అవటానికి బాధ్యతంతా నాదే. ఇప్పుడున్న పళంగా నాకు ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది? రోజు ఎక్కే గుమ్మం దిగే గుమ్మంలా ప్రతి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. ఉద్యోగం కోసం ఎక్కడా దొరకలేదు. అంతసేపు నేను ఆఫీస్లో పనిచేస్తున్నాననే దేవకి అనుకుంటోంది. అసలు సంగతి నేను ఏ ముఖం పెట్టుకుని తనకి చెప్పగలను? కొత్తగా హైదరాబాద్ నగరానికి వచ్చాం. అవి చూడాలి, ఇవి చూడాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అంటూ దేవకి పిల్లలు సరదా పడుతూ రోజూ ప్రోగ్రాంలు వేస్తున్నారు. జేబులో ఉన్న 4 డబ్బులు అయిపోతే ఇక వాళ్ళకి తిండి కూడా పెట్టలేనేమో అని భయపడుతున్న నేను వాళ్ళ సరదాలు ఎలా తీర్చగలను? రోజూ ఏదో చెప్పి వాళ్ళని మభ్యపెడుతున్నాను. అతిగా తిరగటం వల్ల, మనసు స్థిమితంగా లేకపోవటం వల్ల నా ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. 3 రోజుల నుండి కొద్దిగా జ్వరం తగులుతోంది. ఇవాళ అస్సలు ఓపిక లేదు. అయినా నిన్ను కలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను. ఇప్పటికే నీకు కనిపించి 15 రోజులైంది. ఈ మోసగాడు ఊరు కూడా విడిచి పారిపోయాడని నువ్వు అనుకుంటావేమోనని. వింటున్న నీలిమలో అణువణువు కదిలిపోయింది ఆర్ద్రతతో. పాపం ఈయన చాలా బాధపడుతున్నారు. ఒంటరి మనిషి కూడా కాదు, బరువు బాధ్యతలు కూడా కృంగదీసేస్తున్నాయి. తన వల్ల తప్పైపోయింది, క్షమించు అని వాటి నుండి అడుగుతూనే ఉన్నారుగా. ఈయన కనిపిస్తేనే చాలు అని ఒక పక్క నుండి కోరుకుంటున్న నేను ఇంకా మొండిగా ఎలా ఉండగలను అనుకుంది. ఇంటికి వెళ్దాం రండి అంది. అన్నట్లు మీ పిన్నిగారు వాళ్ళు ఊరు నుండి వచ్చారా? నిన్నే వచ్చారు. అయితే అక్కడికి ఎందుకులే, మళ్ళీ ఓ గంట వాళ్ల ముందు తలవంచుకుని నిలబడి ఆ సుభాషితాలన్నీ వినాలి విసుగ్గా అన్నాడు. నిన్ననే వాళ్ళకంతా చెప్పేశాను. తమ ఇంట్లో కొత్త దంపతులుగా మనల్ని చూడాలనే అభిమానంతో, ఆపేక్షతో వచ్చిన వారికి నేను చెప్పిన విషయం గరళంలా అనిపించటంతో ఆశ్చర్యం లేదుగా. వారంతా అప్సెట్ అయ్యారు మొదట. ఒకవేళ వాళ్ళు ఏమైనా అన్నా మీరు బాధపడకూడదు. మొదటిసారిగా వాళ్ళని ఎప్పుడు కలుసుకోవాలన్నా మీకు ఈ సంకోచం తప్పదు. వెళ్దాం రండి అని అతన్ని ముందుగానే అక్కడ తినాల్సిన మందలింపులవి గురించి హెచ్చరించింది. ఇద్దరూ రిక్షా ఎక్కి ఇంటికి వెళ్లారు. తీరా వచ్చాడే కానీ కాంపౌండ్లో అడుగు పెట్టాలంటే వాసు కాళ్ళు వణుకుతున్నాయి. పైగా వాళ్ళు 3 కాంపౌండ్లోనే ఉన్నారు.
వాసుని గేటు ముందు చూడగానే వాళ్ళు ముగ్గురు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆగ్రహం, అసహ్యం నిండి ఉన్న ఆ చూపుల్లో ఏమూలో తృప్తిలాంటి భావం కూడా కాస్త చోటు చేసుకుంది. వాసుని పలకరించడం ఇష్టం లేక శివరావు, సత్యవతి మేడ మీదికి వెళ్ళిపోయారు అతన్ని చూడనట్లు. సీతమ్మగారు మాత్రం చేమంతి పూలు సజ్జలోకి కోస్తూ అక్కడే ఉండిపోయింది. వాసు చెయ్యి పట్టుకొని నడిపించినట్లే లోపలికి తీసుకొచ్చింది నీలిమ. దగ్గరగా వచ్చాక అప్పుడే చూసినట్లు బాగున్నావా వాసు అని పలకరించింది సీతమ్మ. మీకంతా తెలిసింది కదా, ఆ దుర్మార్గుణ్ణి క్షమించాలి మీరు అంటూ వంగి ఆమె పాదాలకి నమస్కరించాడు వాసు. మొదట సీతమ్మకి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఇప్పటికే చాలామంది తిట్టటం, అసహించుకోవటం, చివరికి ఉద్యోగం పీకేయటం అయిపోయాయి. ఇతను సిగ్గుతో పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నట్లు అతని రూపమే చెప్తోంది. చచ్చిన పాము మీద ఇంకా కర్రదెబ్బలు వేయనక్కర్లేదనుకుంది చివరికి. ఇది ఇలా జరగాల్సింది కాదు, అయినా జరిగిపోయింది. ఇంకా ఇంకా నీలిమ మనసు కష్టపెట్టే పనులు మాత్రం చెయ్యకు అంది మందలిస్తున్నట్లు. ఆవిడ ఎన్ని తిడుతుందో అన్నింటికీ ఒడిపట్టాలి అనుకున్న వాసు ఆవిడ మాటలు వినగానే బ్రతుకు చీవుడా అనుకున్నాడు. అలాగేనండి అని వినయంగా సమాధానం చెప్పాడు. సీతమ్మ మేడ మీదకి వెళ్ళిపోయింది. వాసు, నీలిమ ఇంట్లోకి నడిచారు. నీలిమ గబగబా కాఫీ చేసింది. ఇద్దరికీ బిస్కెట్లు, కాఫీ తెచ్చి టీపాయ్ మీద పెట్టింది. జ్వరం పూర్తిగా తగ్గిందాకా ఇంకా బయట తిరక్కండి అంది కాఫీ తాగుతూ. అలాగే అన్నాడతను. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకోండి అంది. అంత అవసరం లేదులే అన్నాడతను. చిన్న జ్వరమే కదా అని మొదట అశ్రద్ధ చేస్తే తరువాత బాగా ఎక్కువ అవ్వచ్చు. అందుకే మీరు వెంటనే డాక్టర్కి చూపించుకోండి. నీలిమ మాటల్లో ఆప్యాయత, అనురాగం ఉన్నాయి. అలాగే అన్నాడతను చిన్నగా నవ్వుతూ. తర్వాత లేచి నిలబడి 2 రోజులు పోయాక, అదే జ్వరం తగ్గాక వస్తాను అన్నాడు. 1 నిమిషం ఉండండి అని అలమారు తెరిచి పర్సులోంచి 300 రూపాయల నోట్లు తీసి కొంచెం బెదురుతూనే ఇవి ఉంచండి అంది. ఆమె భయపడినట్లు అతను కోపగించుకోలేదు, అవమానంగా భావించనూ లేదు. ఇప్పుడెందుకని, నా దగ్గర ఇంకా డబ్బుంది అన్నాడు అతి మామూలుగా. ఉంచండి పర్వాలేదు అంది నీలిమ. ఆ కుటుంబం దేనికి ఇబ్బంది పడకూడదన్నట్లు. నాకు అవసరమైనప్పుడు నేనే అడిగి తీసుకుంటాలే, నాకు నీ దగ్గర మొహమాటం లేదు, ఇప్పుడేం అవసరం లేదు అని అతను తలుపు తీసుకొని వెళ్ళిపోతుంటే గేటు దాకా వెళ్ళిన నీలిమ ఆరోగ్యం జాగ్రత్త అని మరోసారి హెచ్చరించింది. అతను తల ఊపి వెళ్ళిపోయాడు. ఈ మనిషిని నేను ఇంకా అభిమానిస్తున్నానా అని తనంతనే ఒకసారి ప్రశ్నించుకోవాలనిపించింది. సమాధానంగా ఒక పేలవమైన చిరునవ్వు ఆమె పెదవుల మీద త్రుటికాలం తారట్లాడింది. అతను వెళ్ళిపోయాక సీతమ్మ వచ్చింది. ఆమె అడగకుండానే నీలిమ వాసు కనిపించిన వైనమంతా చెప్పింది. చెప్తున్న నీలిమకి, వింటున్న సీతమ్మకి కూడా అతని పట్ల ఒక పక్క జాలి, మరో పక్క కోపము పొంగుకొచ్చాయి. మర్నాడు సాయంకాలం వాసు మళ్ళీ వచ్చాడు. ఆరోగ్యంగా ఫ్రెష్గా ఉన్నాడు. ఇక్కడ 2 రోజులు ఉన్నాడు. ఆ 2 రోజులు వాసు, శివరావు కలుసుకున్నప్పుడు ఒకరినొకరు అదోలా చూసుకోవటం మాని ఏదో ముభావంగా పలకరించుకోవటం ప్రారంభించారు. వారిలో మళ్ళీ కొంత స్నేహభావం మొలకెత్తడం ప్రారంభిస్తుంది అన్నదానికి ఒక సూచనలా ఉంది. బావుగారు, కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు శివరావు వాసును చూడగానే. ముభావం, తిరస్కారం లాంటివి వదల్చుకొని ఈ మధ్యే కాస్త మామూలుగా మాట్లాడుతున్నాడు అతను వాసుతో. అందులోనూ అంత క్రితమే తల్లి అందించిన శుభవార్తతో కడుపు నిండిపోయిన అతను సంతోషంగా బావగారు అని సంబోధించాడు. వాసు ఒక్క క్షణం తెల్లబోయాడు. ఆ వెంటనే అతనికి విషయం అర్థమైంది. పక్కలో బాంబు పేలినట్లయింది. ఇలాంటి ప్రతిబంధకం ఏదో రావచ్చునని నీలిమకి అనుమానంగా ఉందేమో, అందుకే ఆ భయంతోనే నాతో మళ్ళీ సఖ్యతగా ఉంటోంది. లేకపోతే ఆనాడు గెట్అవుట్ అన్న మనిషి మళ్ళీ నా ముఖం చూసేది కాదు. ఎంత ముందు చూపు! అయినా పాపం నా వల్లో పడిపోయిందనుకున్నాడు. గేటు తెరుచుకుని లోపల అడుగుపెట్టిన అతనికి మళ్ళీ వెనక్కి తిరిగి పారిపోతే బాగుండును అనిపించింది. కానీ ఆ భావాలేవీ పైకి కనిపించనీయలేదు. కంగ్రాచ్యులేషన్స్ ఎందుకు అన్నాడు మామూలుగా. ఎందుకేమిటి, నాకు మేనల్లుడు పుట్టబోతున్నాడు సంబరంగా చెప్పాడు శివరావు. అదా అన్నాడు వాసు. అదా ఏమిటి, మాకు స్వీట్లు తినిపించాలి అంది సత్యవతి మేడ దిగి వస్తూ. దానికేం భాగ్యం, 5 నిమిషాల్లో తీసుకొస్తాను, వీధి చివరే ఉంది కదా మిఠాయి దుకాణం అంటూనే బయటికి వెళ్ళి స్వీట్ ప్యాకెట్తో తిరిగొచ్చాడు. సత్యవతి లోపలికి వెళ్ళి నీలిమని కూడా తీసుకొచ్చింది. తలో స్వీటు తీసుకొని సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ తింటుంటే వర్ధని, గోపాలం వచ్చారు. వాళ్లకి కూడా శుభవార్త అందించాడు శివరావు. స్వీట్ అందించాడు వాసు. వారిద్దరూ నీలిమకి, వాసుకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. వార్త వినగానే గోపాల ముఖం ఒక క్షణం అదోలా అయిపోయి మళ్ళీ అంతలోనే మామూలుగా అవటం నీలిమ గమనించింది. పెళ్ళై అన్ని సంవత్సరాలైనా వర్ధని
కడుపు పండలేదని అతనికి దిగులేమో పాపం అనుకుంది నీలిమ. ఇద్దరూ ఇంటి లోపలికి వెళ్ళాక అడిగింది నీలిమ, వార్త వినగానే మీకేమనిపించింది అని. ఇలా జరుగుతుందేమో అన్న అనుమానం రావటం వల్లే ఆమె జీవితంతో రాజీ పడటానికి ప్రయత్నించింది. ఆమెలో చోటు చేసుకున్న ఉదాసీనత, నిర్లిప్తత కరిగించుకొని మామూలుగా మాట్లాడడానికి ప్రయత్నించింది. ఇప్పుడు ఆ అనుమానం రూఢి అయి తను తల్లి కాబోతున్నానని తెలిసాక ఆమెలో కొత్త ఉత్సాహం కూడా ఊపిరి పోసుకుంది. ఇలాంటి వార్త నేను అదివరకే 3 సార్లు విని ఉండటం చేత నాకు మొదట పెద్దగా ఏమీ అనిపించలేదు. కానీ ఇది నీ మొదటి బిడ్డ కదా అన్న స్పృహ తరువాత వచ్చి నిజంగా సంతోషించాను అన్నాడు అభిమానంగా ఆమె వంక చూస్తూ. నాకు చాలా సంతోషంగా ఉంది అంది నీలిమ. నాకు అర్థమవుతుంది అన్నాడు వాసు. శివరావు సహాయం వల్ల వాసుకి క్రితం వారమే ఒక ఉద్యోగం దొరికింది. మొదటి ఉద్యోగం కన్నా తక్కువ జీతం. ఇక నీలిమకి ఆ ఎండి గారి సిఫార్సు వల్ల మరో దగ్గర ఉద్యోగం దొరికింది. మొదటి ఉద్యోగం కన్నా జీతం చాలా ఎక్కువ. ఇద్దరి సంపాదనలోనూ ఉన్న తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అది ఒక్కొక్కసారి అవమానకరంగా అనిపిస్తుంది వాసుకి. అవకాశం వచ్చినప్పుడల్లా ఇప్పుడు నువ్వు పెద్ద ఆఫీసరు కదా అంటుంటాడు ఆమెను దెప్పుతున్నట్లు. నీలిమ ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన 5 నిమిషాలకే వాసు వచ్చాడు. నీలిమ ఇద్దరికి టిఫిన్, కాఫీ తయారు చేసింది. అవి తీసుకోవటం అయ్యాక నీలిమ ముఖం కడుక్కొని రెడీ అవుతుంటే, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలా అని అడిగాడు వాసు. బజారుకు వెళ్ళాలి, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. 3 రోజుల నుండి అనుకుంటూనే ఏదో బద్దకించేస్తున్నాను అంది నీలిమ బ్యాగులు అవి సర్దుతూ. సుల్తాన్ బజార్కే కదా, పద నేను వస్తాను. అన్నీ కొనుక్కోవడం అయ్యాక నేను రిక్షా ఎక్కించి నేనటు వెళ్ళిపోతానన్నాడు. సరే అంది నీలిమ. తలుపుకి తాళం పెట్టి ఇద్దరు వీధిలోకి వచ్చి రిక్షా ఎక్కారు. తనకి పరిచయం ఉన్న షాపుకి ఎదురుగా రిక్షా ఆపించాడు వాసు. ముందు వాసు దిగాడు. తరువాత చేతిలో సంచీలు పట్టుకొని రిక్షా దిగుతున్న నీలిమ చీర రిక్షా పెడల్కి చిక్కుకొని ఆమె తూలి పడబోయేసరికి వాసు చటుక్కున చెయ్యి ఆమె భుజం మీద వేసి పడకుండా ఆపి 2 చేతులతో ఆమె చేతిలో సంచీలు అందుకున్నాడు. నీలిమ వంగి పెడల్లో చిక్కుకున్న చీర తీసుకుంటోంది. సరిగ్గా అప్పుడే మీరిక్కడున్నారేమిటి, ఆవిడెవరు అన్న మాట వినిపించింది. ఆ గొంతులో విస్మయం ఉంది, అధికారం ఉంది, అతి చనువుంది. నీలిమ దిగ్భ్రమతో తలెత్తి చూసింది. వాసు ముఖంలో కత్తివేటుకి నెత్తురు చుక్కలేనట్లుంది. అతని వంక అనుమానంతో, ఆగ్రహంతో చూస్తూ పక్కనే ఒక యువతి నిలబడి ఉంది. ఆమెకి ఇంచుమించు తన వయసే ఉంటుందనిపించింది నీలిమకి. కొంత అర్థమైంది, కొంత ఊహించింది. ఆమె కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్లనిపించింది. బెదురుతో, అవమానంతో, బిడియంతో ఆమెకు నిలువెల్లా చెమటలు పట్టేశాయి. ఆగ్రహంతో ఎర్రబడిపోయిన కళ్ళు నిస్సహాయతని నింపుకున్న వివేకంతో వాలిపోయాయి. గబగబా నడిచి పేమెంట్ మీదకి వెళ్ళి నిల్చుంది. దేవకి 2 చేతుల్లోనూ ఇంటికి కావలసిన సరుకులతో నిండి ఉన్న సంచీలున్నాయి. బజార్ పని అయిపోయిందా? ఆ రిక్షా మాట్లాడుకో, నేను కొంచెం సేపు ఉండొస్తాను అన్నాడు వాసు. అతని గొంతులో భయం ఉంది, అభ్యర్థన ఉంది, తడబాటుంది. దేవకి అతని మాటల్ని లక్ష్య పెట్టని దానిలా విసుగ్గా కనుబొమ్మలు చిట్లించింది. ఆమె అలా చేస్తుందని ఊహించిన వాడలా బిగుసుకుపోయాడు వాసు. ఆమె సంచీలు రిక్షాలో పెట్టి ఎక్కండి అంది వాసు వంక చూసి. విధేయుడైన పసిపిల్లవాడిలా రిక్షా ఎక్కి కూర్చున్నాడతను. అతని పక్కనే ఆమె కూర్చుంది. రిక్షా కదిలిపోయింది. దూరం నుండి అదంతా చూస్తున్న నీలిమ హృదయ కవాటాలని తెరుచుకొని ప్రవహిస్తున్న రక్తం సలసలా మరిగిపోతున్నట్లుగా ఉంది. ఆ వేడికి గుండెకాయ దగ్గర దగ్ధమైపోతుందేమో అనిపించింది. అయినా భయం ఎందుకు, ఎప్పటికైనా పోవలసిన ప్రాణమే కదా ఇది. ఈ సమయంలో ఇంత అవమానం భరించాక ఈ క్షణంలో పోతే ఇక అంతకన్నా కావాల్సిందేముంది అనుకుంది. తను చనిపోయినా తన కోసం కన్నీరు కార్చేవారెవరూ ఉండరు, పైనుండి సంతోషించేవారుంటారు అనుకుంటుంటేనే ఆమెకి దుఃఖం పొంగి వచ్చింది. అక్కడ ఇంకా నిలబడాలని కానీ ఏవైనా కొనాలని కానీ అనిపించక రిక్షా ఎక్కి ఇంటికి తిరిగి వచ్చేసింది. ఎంత ఏడ్చినా ఆ దుఃఖం తీరేది కాదని ఆమెకు తెలుసు. అయినా ఏడుపు ఆపుకోలేకపోయింది. ఇక ఆ పూట ఏం తినాలనిపించక వంట కూడా చేసుకోలేదు. మర్నాడు ఆమె ఆఫీస్కి వెళ్ళేసరికి వాసు ఆమె కోసమే చూస్తున్నట్లు, ఆమెతో ఏదో చెప్పాలనుకుంటున్నట్లు నిలబడి ఉన్నాడు. ఇద్దరు వెళ్ళి క్యాంటీన్లో కూర్చొని టీ తెప్పించుకున్నారు. క్యాంటీన్లో జనం పల్చగా ఉన్నారు. నిన్న దేవకి అక్కడికి వస్తుందని నేను కాస్తైనా ఊహించుంటే నిన్నక్కడికి తీసుకువెళ్లేవాడినే కాదు. ఆ సమయంలో తనతో ఇంకా ఏం మాట్లాడినా రోడ్డు మీదే అల్లరవుతుందని ఊరుకున్నాను. జరిగిన దానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఇంటికి వెళ్ళాక దేవకి నన్ను ప్రశ్నలతో ముంచెత్తేసింది. చివరికి నీ ఇంటి ఆనవాళ్లు కూడా అడిగింది. ఎప్పుడైనా వస్తుందేమో అన్నాడు వాసు. నీలిమ మాట్లాడలేదు.
రోట్లో తలపెట్టి రోకటి పోటుకు వెరిస్తే ఎలా అన్నట్లుంది ఆమె ధోరణి. సరే, నేను ఆఫీస్కి వెళ్తాను, నీతో ఈ మాట చెప్పాలనే వచ్చాను అని వెళ్ళిపోయాడతను. సాయంకాలమైంది. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చి నీలిమ గదిలో ఏదో పని చేసుకుంటోంది. నీలిమ అన్నావిడ ఉండేది ఇక్కడేనా అని ఎవరో అడగటం వినిపించి నీలిమ వెన్ను జలధరించింది. ఆ ఈ ఇల్లే, ఆవిడ లోపలే ఉన్నారు, తలుపు తట్టండి అని సత్యవతి చెప్పడం వినిపించింది. ఆవిడ రావడం అంటూ జరిగాక ఇంక తప్పించుకునేదేముంది అనుకుని తలుపు తెరిచి ఆమెను లోపలికి ఆహ్వానించింది. ఆమె గదిలోకి రాగానే మళ్ళీ తలుపులు గడియపెట్టి కూర్చోండి అంది. నేను కూర్చోటానికి, నీతో ముచ్చట్లు పెట్టుకోవటానికి రాలేదిప్పుడు. అసలు ఈ ఊరు వచ్చిన దగ్గర నుండి నాకేదో అనుమానంగానే ఉంది. తరచూ ఆఫీస్ నుండి ఆలస్యంగా ఇంటికి రావటం, ఇదేమిటి అని అడిగితే ఆఫీస్లో పని ఎక్కువగా ఉందని చెప్పడమోను, క్యాంపుకు వెళ్ళాలంటూ మధ్య మధ్య 2 జతల బట్టలు ఓ బ్యాగ్లో పెట్టుకొని 4 రోజులు అయిపో లేకుండా పోవటం, కొత్తగా ఈ క్యాంపుల బెడద ఏమిటి అని అడిగితే ఇది హెడ్ ఆఫీస్ కదా, ఇక్కడ పని ఎక్కువ, క్యాంపులు ఉంటాయి అనటం. ఇదన్నమాట అసలు రహస్యం. ఆగ్రహంతో పూనకం వచ్చిన దానిలా ఊగిపోతోంది దేవకి. నీలిమ పెదవి మెదపలేదు. భార్యా బిడ్డలు ఉన్నవాడిని వలలో వేసుకొని కులుకుదామని మురిసిపోతున్నావా? నీకు నా తడాక ఏమిటో చూపించుదామని వచ్చాను. నిన్న చూసావుగా ఏం జరిగిందో. రిక్షా ఎక్కమని నేను చెప్పగానే తలొంచుకొని నేను చెప్పినట్లు విని నా వెంటొచ్చాడు. అది కట్టుకున్న భార్యకు ఉండే స్వతంత్రము అధికారమోను, అది నీకు చెప్పిన అర్థం కాదులే. దేవకిలో రౌద్రం విజృంభిస్తోంది. నీలిమ రోషంగా సమాధానం చెప్పింది. వారిని వలలో వేసుకుని విలాసంగా బ్రతకాలనుకునే మనిషిని కాను. వారు నా మెడలో తాళి కట్టారు. ఏమిటి పెళ్ళా? ఇలాంటి కాకమ్మ కథలు నా దగ్గర చెప్పకు. వారిని గురించి నువ్వేం చెప్పినా నేను నమ్మను హేళనగా అంది. నీలిమకి అవమానంతో ఆపాదమస్తకం దగ్ధమైపోతున్నట్టుగా ఉంది. కోపం వస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ఇరుక్కున్నందుకు తనని శపించుకుంది. నేను కథలు చెప్పటం లేదు. మా ఆఫీస్ వాళ్ళందరి సమక్షంలో ఈ బస్తీలో ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయంలో మా పెళ్లి జరిగింది. వారు శాస్త్రోక్తంగా నా మెడలో తాళి కట్టారు అంది. ఓహో, అయితే నిజంగానే పెళ్ళైందన్నమాట. కానీ నీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే దేశంలో బ్రహ్మచారులే దొరకలేదా? పెళ్ళాం బిడ్డలు ఉన్న నా భర్తను కట్టుకున్నావు. మీ విషయం వాసు నాకు ముందు చెప్పలేదు. మళ్ళీ ఇదో అబద్ధమా? అబద్ధం కాదు, ముమ్మాటికి నిజం. మీ సంగతి ముందుగా తెలుసుంటే నేను అసలు వారి ముఖం చూసేదాన్ని కాదు. ఇంకా చెప్పాలంటే నీ మొగుడు ఇక్కడ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడమ్మా అని నీకే తెలియజేసేదాన్ని. ఒళ్ళు మండిపోయిన నీలిమ ఘాటుగా సమాధానం చెప్పింది. దేవకి అదోలా నవ్వింది. సరేలే, నీకు తెలుసో తెలియకో ఒక తాళి అయితే కట్టించుకున్నావు, అంత మాత్రాన ఆయన నీ సొంతం అయిపోతారని మాత్రం అనుకోకు. అసలు ఈ పెళ్లి చెల్లదు. మీరు సుఖంగా బ్రతకలేరు. నా ఉసురు నీకు తగులుతుంది. అసలు మా వారికి నేను పిల్లలంటే వల్లమాలిన ఆపేక్ష. మాకు కాస్తైనా కష్టం కలిగించే పని ఆయన స్వయంగా చెయ్యరు. నువ్వే ఏదో మత్తుమందు చల్లావు. ఆయన శాపగ్రస్తుడిలా మమ్మల్ని అందరినీ మర్చిపోయేలా చేశావు. కొద్ది కాలంలోనే ఆ మత్తు వీడిపోయింది. వారు మళ్ళీ నాకు దక్కారు. అర్థమైందా? ఇంకేం వెర్రిమొర్రి ఆశలు పెట్టుకోకు. నీకు ఉద్యోగం ఉంది కనుక బ్రతకలేవన్న బాధ లేదు. అంతగా అయితే మా వారి చేత ఇంత డబ్బు పడేయిస్తాను. దేవకి మాటలు గురి చూసి గుండెలకు కొట్టిన ఉండేలు దెబ్బల్లా ఉన్నాయి. ఆ బాధతో విలవిల్లాడిపోతున్న నీలిమకి ఇక మాట్లాడే శక్తి నశించిపోయినట్లయింది. నువ్వు ఏ కోర్టుకు వెళ్ళినా, ఏ పంచాయతీ పెట్టించినా న్యాయం నా పక్షం ఉంది. అది మాత్రం గుర్తుంచుకో. ఇంక నేను వెళ్తాను అని తలుపు తెరుచుకుని బయటకు వెళ్ళిపోయింది దేవకి. నీలిమ నిస్త్రాణగా కూలబడిపోయింది. ఆ మర్నాడే వాసుకి ఆ మాటలని చెప్పాలని నీలిమ అనుకోలేదు. కానీ దేవకి మీ ఇంటికి వచ్చిందా, ఇల్లు కనుక్కోగలిగిందా, ఏమంది అంటూ అతను ప్రత్యేకంగా తనను కలుసుకుని 2 రోజులు అదే విషయం అడిగేసరికి చెప్పక తప్పలేదు. అంతా విని దేవకి అలా బాధపడటం సహజమే కదా, పిల్లి శాపాలకి ఉట్లు తెగుతాయా అన్నట్లు. ఆమె మాటలు, శాపాలు నిన్నేం చెయ్యలేవు. నీకేదో కీడు జరుగుతుందని భయపడకు. ఒక్క 10 రోజులు ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయి. అన్నీ నేను చూసుకుంటాను అన్నాడు ఓదార్పుగా. కానీ ఆమెకి స్వాంతన దొరకలేదు. నీలిమ నిస్సహాయంగా నవ్వేసింది. దేవకికి తన రహస్యం తెలిసిపోవటం వాసుకి కాస్త రిలీఫ్గా అనిపించింది. వాళ్ళ బజార్లో కనిపించిన భర్తని ఇంటికి తీసుకువెళ్ళి దేవకి చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. కాసేపు జుట్టు పీక్కుంది, కాసేపు ఏడ్చింది. పిల్లలకింత విషమిచ్చి తాను ఇంత మింగి మొత్తం అందరూ అతని జీవితంలోంచి తప్పుకుంటామని బెదిరించింది. నీలిమని చంపుతానంది. దేనికి వాసు ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఏ సంఘటన ప్రభావమైనా ఉధృతమైన కాలం గడిచిన కొద్దీ పలచబడిపోతాయని అతనికి తెలుసు. అంత అన్యాయానికి గురైన నీలిమే తనని క్షమించింది. ఇంకా
ఈ దేవకి ఎంత అనుకున్నాడు. తరువాత ఎప్పుడైనా నీలిమ ఇంటికి వెళ్ళాలనిపిస్తే ఇదివరకులా క్యాంపుకి వెళ్ళాలి, 2 రోజుల్లో వస్తాను, 3 రోజుల్లో వస్తాను అని అబద్ధాలు చెప్పకుండా నేను 2 రోజులు ఇంటికి రానని చెప్పి ఆ 2 రోజులు దేవకి పిల్లలు దేనికి ఇబ్బంది పడకుండా ఇంట్లో అన్నీ అమర్చి పెట్టేవాడు. 2 రోజులు రాను అంటే దానింట్లో ఉంటాడన్న మాటేగా. ఆ దయ్యం నా పాలిట శనిలా దాపురించిందంటూ మొదలుపెట్టి ఓ అరగంట సేపు నీలిమని తిట్టి తిట్టి వదిలేది దేవకి. ఆ అరుపులు, ఏడుపు పెద్దవాడు శేఖర్కి కాస్త కాస్త అర్థమయ్యేవి. తల్లి దుఃఖాన్ని పట్టించుకోకుండా తండ్రి బయటకు వెళ్ళిపోవటం అది చూసి వాడికి తండ్రి పట్ల కోపం వచ్చేది. అంతకు 100 రెట్లు కోపం, ఏవగింపు తాను చూడని వ్యక్తి మీద కలిగేవి. తన చిట్టి చేతులతో తల్లి కన్నీళ్లు తుడుస్తూ తాను పెద్దయ్యాక ఆ వ్యక్తి మీద కక్ష తీర్చుకుంటానని చెప్పి తల్లిని ఓదార్చేవాడు. వాసు నీలిమింటికొచ్చాడు 2 రోజులుండి వెళ్లాలని. తెల్లవారగట్ల 4 గంటలైంది. అంత క్రితమే కాస్త కాస్తగా మొదలైన కడుపు నొప్పి క్షణక్షణానికి ఉధృతమైపోయి బాధతో మెలికలు తిరిగిపోతోంది నీలిమ. వాసు కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఇందాక వేసుకున్న మాత్రతో కాస్త కూడా సర్దుకోలేదా, పోనీ మరో మాత్ర వేసుకుంటావా అని అడిగాడు. అబ్బా, అలాంటి మాత్రకు తగ్గే కడుపు నొప్పి కాదండి ఇది, ఒక్కసారి పైకి వెళ్ళి పిన్నిగారికి చెప్పండి, త్వరగా వెళ్ళండి అంది నీలిమ. వాసుకి కాళ్ళు చేతులు ఆడటం లేదు. కంగారులో నుదురంతా చెమట పట్టేసింది. ఆ సమయంలో నీలిమని ఒంటరిగా వదిలి ఎలా వెళ్లాలా అని బెదిరిపోతున్నాడు. త్వరగా వెళ్ళండి, ఈ బాధతో నేను చచ్చిపోతానంటూ బాధ భరించలేక ఏడ్చేసింది నీలిమ. వాసు గబగబా మేడ మీదికి వెళ్ళి తలుపు తట్టాడు. అప్పుడే 5 అయిందా, పని మనిషి వచ్చేసిందా అనుకుంటూ మంచం మీద నుండి లేచి ఎదురుగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోకి నమస్కారం చేసి మెల్లిగా యువతలకొచ్చింది సీతమ్మ. ఆ ఆలస్యాన్ని భరించలేనట్లు వాసు దబదబా తలుపులు బాధేస్తూ అత్తయ్య గారు అని పిలుస్తున్నాడు. అతని గొంతు విని ఉలిక్కిపడినట్లయి గడియారం వంక చూసింది. టైం 4 అయింది. అయ్యో, నీలిమ వాళ్ళకి ఏ అవసరం కలిగిందో, వేళకనే వేళ వాసు వచ్చి పిలుస్తున్నాడనుకుంటూనే గబగబా వచ్చి తలుపు తెరిచింది. వాసు ఒక్క బిగిన విషయమంతా చెప్పేశాడు. హారి భగవంతుడా, ఇదేం ప్రారంధం అనుకుంటూ సీతమ్మ, ఆమె వెంట 2 రోజుల క్రితం ఊరు నుండి వచ్చిన ఆమె అక్కగారు గబగబా కిందికి దిగొచ్చారు. అప్పటికే అబార్షన్ అయిపోయింది. బాధ తగ్గి నీలిమ సొమ్మసిల్లినట్లు పడుకునుంది. సీతమ్మ అక్కగారు జానకమ్మకి ఆయుర్వేద వైద్యం తెలుసు. ముఖ్యంగా ఇలా గర్భస్రావాలైనప్పుడు, గర్భకోశానికి సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు మందులు ఇవ్వటంలో ఆవిడికి వాళ్ళ ఊరిలో మంచి పేరుంది. చుట్టుపక్కల పల్లెల నుండి కూడా బళ్ళు కట్టుకొని వస్తుంటారు జనం ఆవిడ దగ్గరికి మందు తీసుకోవటానికి. ఆవిడ ఎక్కడికి వచ్చినా కొన్ని మందులు వెంట ఉంచుకుంటూనే ఉంటుంది. నీలిమ పరిస్థితి చూసి ఆవిడ మళ్ళీ గబగబా మేడ మీదకి వెళ్ళి ఏవో కుప్పెలు తెచ్చి అరగదీసి నీలిమకు పట్టింది. కానీ వాసుకి కంగారుగా బెదురు తగ్గలేదు. ఏదైనా నర్సింగ్ హోమ్కి తీసుకెళ్తే మంచిదేమో అన్నాడు. అక్కర్లేదు నాయనా, దగ్గరలో ఏ నర్సింగ్ హోమ్లు లేవు. అయినా మా అక్కయ్య మందిచ్చిందిగా, ఇంకేం భయం లేదు. ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మరెలాంటి చికాకులు, అనారోగ్యం కలగకుండా మందులు ఇవ్వటంలో మా అక్కయ్యది అందవేసిన చెయ్యి అంది సీతమ్మ. వాసు మరేం మాట్లాడలేదు. ముందు గదిలోకి వచ్చి పచాలు చేస్తూ ఉండిపోయాడు. సత్యవతి గబగబా లేచి ముఖం కడుక్కొని కాఫీ కలిపి తీసుకొచ్చింది. నీలిమ చేత మెల్లిగా కాస్త కాఫీ తాగించింది సీతమ్మ. సత్యవతి వాసుకి కూడా ఇవ్వబోయింది. అతను వద్దండి అన్నాడు మొహమాటంగా. ఇవాళ జరిగింది అతనికి కొత్త అనుభవం కనుక సీతమ్మ అంతగా ధైర్యం చెప్పినా ఏదో కంగారుగా అస్థిమితంగా ఉన్నాడు. మరి తిరగటానికి కూడా ఓపిక లేనట్లు ఓ కుర్చీలో కూలబడ్డాడు. ఇన్నాళ్ళు మీకు ధైర్యం ఎక్కువ అనుకునేదాన్ని, ఇంత పిరికివారా మీరు? లేవండి, ముఖం కడుక్కురండి, కాస్త కాఫీ తాగితే మీకు ఫ్రెష్గా ఉంటుందని బలవంతం చేసింది సత్యవతి. వాసు ముఖం కడుక్కుని కాఫీ తాగాడు. నీలిమని గురించిన బెంగ నీకేం అక్కర్లేదు. నువ్వు మామూలుగా ఆఫీస్కి వెళ్ళు. నీలిమకి పథ్యం పానం అన్నీ నేను మా అక్కయ్య చూసుకుంటామని ధైర్యం చెప్పింది సీతమ్మ. మీలాంటి పెద్దవారు ఉండటం నిజంగా మా అదృష్టం, లేకపోతే ఇవాళ ఎంత ఇబ్బంది పడిపోయేవాడినో అన్నాడు వాసు కృతజ్ఞతగా. దాందేముందిలే, మనిషికి మనిషి సాయం అంది సీతమ్మ. వాసు నిత్యకృత్యాలు తీర్చుకుంటున్నాడు. నీలిమ దగ్గర అక్కగారిని కూర్చోపెట్టి సీతమ్మ మేడ మీదకి వెళ్ళింది స్నానం చేసి వంట పని అది చూసుకోవటానికి. నేనిక్కడే ఉంటాను, నీకేం భయం లేదు, కళ్ళు మూసుకుని విశ్రాంతిగా పడుకో అంది జానకమ్మ అభిమానంగా నీలిమతో. నీలిమ కళ్ళు మూసుకుంది. కానీ ఆమెకి విశ్రాంతి మాత్రం దొరకలేదు. మీరు సుఖంగా బ్రతకలేరు, నా ఉసురు మీకు తగులుతుంది, నా శాపం ఊరికే పోదు అన్న దేవకి మాటలే ఆమె చెవుల్లో గింగురుమంటున్నాయి. అవును, ఆమె ఉసురే నాకు తగిలింది. ఇందులో ఆమె తప్పేమీ లేదు. తెలియకుండా అయితేనేం,
నేను సాటి ఆడమనిషి గుండెల్లో మానని గాయం చేశాను. దాని ఫలితం అనుభవించక తప్పదు అనుకుంది. ఆమెని భరించలేనంత దుఃఖము, నిస్త్రాణ చుట్టుముట్టాయి. అస్తవ్యస్తంగా ప్రారంభమైన నా వైవాహిక జీవితంలో మరో అపశృతిలా ఇలా జరిగిందేమిటి? దేవకి శాపానికి పరిహారం ఉండదా? నా కడుపు పండదా? నేను అమ్మని కాలేనా? అనుకుంటుంటేనే నీలిమ కళ్ళు చెమర్చాయి. ఏ కోరికతో, ఏ ఆశతో నేను దుర్మార్గుడైన ఈయన్ని, నాకు అంత ద్రోహం చేసిన ఈయన్ని క్షమించానో ఆ ఆశ తీరదా? ఆ మాతృత్వం నాకు దక్కదా అని ఆమె అణువణువు శోకతప్తమైపోయాయి. సాయంకాలం 6 గంటలవుతోంది. ఆఫీస్ నుండి వచ్చిన నీలిమ పని ముగించుకొని ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చుంది. వీధి తలుపులు దగ్గరగా వేసుకుంది. ఎప్పుడొచ్చారు కమలమ్మ గారు అన్న సీతమ్మ గొంతు వినిపించి బయటికి చూసింది. అంతకు మునిపే 4 అయిందేమో నేను వచ్చేసరికి చెప్పింది ఆవిడ. అంతా కులాసాగా ఉన్నారా? వర్ధని పుట్టింటికి వెళ్ళినట్టుంది కదూ. గోపాలం ఇంకా ఆఫీస్ నుండి రాలేదా అడిగింది సీతమ్మ. కమలమ్మ గారంటే ఆ పక్కబాట వాళ్ళ తాలూకు అన్నమాట అనుకుంది నీలిమ. చూడండి మా కోడలేం చేసిందో చివరికి అంది కమలమ్మ బాధగా. వర్ధనే చేసింది కుతూహలంగా అడిగింది సీతమ్మ. ఈ సంసారం నాకు అక్కర్లేదు, నేనొక్కదాన్ని బ్రతకగలనని మా వాడి ముఖం మీదే చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది. వర్ధని ఇంట్లోంచి వెళ్ళిపోయిందా? ఇదెప్పుడు జరిగింది? నాకు కాస్త అయినా తెలియలేదే. అయినా అస్తమాను భర్తతో తగువ పెట్టుకొని ఎంతో పొగరమొత్తరంగా మొండిగా ఉండే వర్ధని ఇలాంటి పని చేయటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎంత మెత్తని వాడైనా గోపాలం మాత్రం ఎన్నాళ్ళు సహించగలడు అనుకుంది నీలిమ. చేతిలో పుస్తకం పక్కన పెట్టి కుతూహలంగా వినసాగింది. అరే అదేమిటి? వాళ్ళ నాన్నగారి కొంట్లో బాగుండలేదని చూసొస్తుందని చెప్పాడే గోపాలం నాతో విస్మయంగా అంది సీతమ్మ. మొదట ఏదో ఒకటి చెప్పాలి కానీ అలా చెప్పాడట. నాకు ఫోన్ చేసి అంతా చెప్పాడు. వర్ధనికి విడాకులు కావాలట. అసలు సంగతి ఏమిటో తెలుసుకుందామని వెంటనే బయలుదేరొచ్చాను. ఏమిటోనండి, కొంతమందికి మరీ పంతాలు పట్టింపులు ఎక్కువైపోయాయి. వర్ధని చాలా బుద్ధిమంతురాలే అనుకునేదాన్ని మొదట్లో. కానీ రాను రాను నాకు ఏదో అనుమానం వచ్చింది. ఆ పిల్ల తీరు మొదటి నుండి తలతిక్కగా, పొగరమొత్తనంగా, మొండిగా ఉండేది. నేనేదైనా చెప్తే అది వినటం పోయి నాకిలాగే బాగుంటుంది అని తన పద్ధతిలోనే చేసేది. అసలు అత్తగారు ఆడబడుచు అనే అభిమానం, గౌరవం ఏ కోశాన లేకుండా మేమంతా పరాయి వాళ్ళం, ఇంకా చెప్పాలంటే బద్ధ శత్రువులం అన్నట్లుండేది ఆ అమ్మాయి ధోరణి. ఇక రాను రాను మా అబ్బాయిని కూడా అలాగే చూడ్డం మొదలుపెట్టిందన్నమాట అంది కమలమ్మ దిగులు, అవమానంతో కృంగిపోతూ. ఏమిటో ఇప్పుడు చాలామంది ఇలాగే ఉంటున్నారు. అది వరకంటే చిన్నతనంలోనే పెళ్ళిళ్ళై అత్తవారింటికి వచ్చేవారు కనుక అత్త, ఆడబిడ్డలు, బంధువులు అంటూ ప్రేమలు, అభిమానాలు పెంచుకొని ఈ కుటుంబంతో కలిసిపోయేవారు. మరిప్పుడు అమ్మాయిలకి 25 30 ఏళ్ళొచ్చాక పెళ్ళిళ్ళవుతున్నాయి. అబ్బాయిలకేమో 35 కూడా దాటిపోతోంది. అంతంత వయసు వచ్చిన వారికి జీవితం పట్ల కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఏర్పడిపోతాయి. తమకు తోచిన విధంగా ఉండటానికి అలవాటు పడిపోతారు. అలాంటి వారిని ఈ పెళ్ళి అనే బంధంతో ముడిపెట్టి మీరిద్దరూ అన్యోన్యంగా బ్రతకండి అంటే అది వారికి చేత కావటం లేదు. భార్యాభర్తలే ఒక మాట మీద నిలబడలేకపోతున్నప్పుడు ఇక అత్తల్ని, ఆడబిడ్డల్ని ఎవరు పట్టించుకుంటారండి? నాకు అనిపిస్తూ ఉంటుంది. మరీ ఇంత ఆలస్యంగా పెళ్ళిళ్ళు అవటం వల్లే ఈ మధ్య మనలో ఈ విడాకుల కేసులు ఎక్కువైపోయాయని అని సీతమ్మ చెప్తుంటే లోపల నుండి వింటున్న నీలిమ ఆశ్చర్యంతో తలమునకలైపోయింది. పిన్నిగారి ఆలోచన ధోరణే వేరు అనుకుంది. అయితే మళ్ళీ బాల్య వివాహాలే రావాలంటారా? దానిలోనూ ఎన్ని అనర్థాలున్నాయో మనం చూశాంగా అంది కమలమ్మ. ఆహా, మరి 13 ఏళ్లకే తల్లి ఏటంత బాల్య వివాహాలు కాదు. అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 24 25 ఉంటే బాగుంటుందని. అప్పటికి వారిలో మరీ అంత స్వార్థం పేరుకోదు. జీవన విధానం పట్ల మరీ గట్టి నిర్ణయాలు తీసుకోవటం జరగదు. అందుచేత ఆ భార్యాభర్తలిద్దరూ ఒకే అభిప్రాయాన్ని పంచుకోవటం, ఒకే మాట మీద నిలబడగలగటం చేస్తారేమోననిపిస్తుంది నాకు అంది సీతమ్మ. ఏమో మరి ఏం జరిగిందో. చదువో ఉద్యోగం అంటూ అబ్బాయి పెళ్లిని వాయిదా వేశాడు. దాంతో 25 ఏళ్లు పైబడిన కోడలు దొరికింది. అసలు నేను ఇక్కడ ఉండటమే ఇష్టం లేదు అన్నట్లుండే ఆమె ధోరణి భరించలేక నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాను. అయినా ఆ పిల్ల అబ్బాయితో కూడా సఖ్యతగా ఉండలేకపోయింది. ఆ పిల్లకి స్వేచ్ఛకి కొదవలేదు. ఇద్దరూ సంపాదించుకుంటున్నారు కనుక డబ్బుకి కొదవలేదు. అయినా అదేమిటో అర్థం కాని అసంతృప్తి వర్ధనికి. విపరీతమైన మొండితనం, అదుపులేని నోరు చివరికి సంసారాన్ని స్థితికి తీసుకొచ్చింది. కమలమ్మ బాధ వెళ్ళబోసుకుంది. అత్తవారింట్లో ఎంతో కష్టపడిపోతున్నాను అని గోలపెట్టి అమ్మాయిల మాటలన్నీ నమ్మకూడదండి. అందంలో
అందులో కొన్ని నిజాలున్నా కొన్ని అతిశయోక్తులుంటాయి. కొంతమంది అయితే కేవలం అత్తవారికి చెడ్డ పేరు తీసుకురావాలి అన్నట్లు, అత్తగారిని నలుగురి ముందు దోషిగా నిలబెట్టాలని చూస్తున్నట్లు ఉంటుంది. అలాంటి సంసారాలు కూడా చూశాను నేను. ఏదైనా ఒక మాట తమ తల్లి అంటే ఒక రకం అర్థం స్ఫురిస్తుంది, ఆ మాట అత్తగారంటే మరో వికృతమైన అర్థం స్ఫురిస్తుంది వీళ్ళకి. సీతమ్మ గారి లోకానుభవం ఆమె మాటలో వ్యక్తమైంది. మీ కోడల్ని చూస్తే నాకు నిజంగా ముచ్చట వేస్తుందండి. మీ పట్ల గౌరవం, అభిమానం, వినయం, విధేయత అన్నీ ఉన్నాయి. మీరు పెద్ద దిక్కుగా ఇక్కడ ఉండటమే ఒక అదృష్టం అనుకుంటుంది అంది కమలమ్మ ముచ్చటగా. నేను ఎప్పుడు ఇదే అనుకుంటుంటాను. ఇద్దరు కోడళ్ళు కూడా ఆణిముత్యాల్లాంటి వారు దొరకటం నా అదృష్టం అని సీతమ్మ అంటుంటే, అత్తయ్య గారు అలా అంటారు కానీ అసలు అదృష్టం మాది. కోడళ్ళని కన్న బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకునే అత్తగారు దొరకటం నిజంగా మా పూర్వజన్మ సుకృతమే. ఆవిడ దొడ్డ మనస్సులో విఘ్నతతో పోలిస్తే మాలో ఎన్ని లోపాలున్నా ఏమోనని మాకే అనిపిస్తుంది. ఆ మాటే అక్కయ్య నేను అస్తమానం అనుకుంటూ ఉంటాం అంది సత్యవతి. ఆ మాటలు కేవలం ముఖస్థుతి కోసం అన్నవి కాదని, ఆమె గుండె లోతుల్లోంచి పొంగుకొచ్చిన ప్రేమ వాహిని అని అనిపించింది నీలిమకి. మీ ముగ్గురు అదృష్టవంతులేనమ్మా. నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో మా సంసారం ఇలా అయింది అంది కమలమ్మ. ఆమె గుండెలు బరువెక్కినట్లు మాట భారమైపోయింది. కళ్ళల్లో సన్నని నీటిపొర కదలాడింది. బాధపడకండి పిన్నిగారు, గోపాలమన్నయ్యకు కూడా మంచి రోజులు వస్తాయి. మీ మనసుకి సుఖం, శాంతి దొరుకుతాయి అని సత్యవతి అంటుంటే, ఏమోనమ్మా, ఏం మంచి రోజులో విడాకులు తీసుకుని తీరుతాను అని శపథం చేసి మరీ వెళ్ళిందట. ఈ విడిపోవటం కూడా కొంతమందికి ఫ్యాషన్ అయిపోయింది. కోపము, దుఃఖము మిళితం చేసింది కమలమ్మ. కథ కొనసాగుతుంది.